ఇదే కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ ని రీసెంట్ గా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రావుత్ గారు దర్శించుకున్నారు. కాకతీయ రాజుల పరిపాలన నుండి సుమారు 400 సంవత్సరాల తర్వాత ఔరంగజేబు దేశంలో ఉన్న అన్ని హిందూ ఆలయాలను పడగొట్టాలని చెప్పి తన సైన్యానికి అయితే ఆదేశాలను ఇస్తాడు. అలా ఆదేశాలను తీసుకున్న ఔరంగజేబు సైన్యం ఈ ఖర్మాన్ ఘాట్ ఆలయం దగ్గరికి వచ్చి ఈ ఆలయాన్ని పడగొట్టాలని చూస్తారు. కానీ ఎవ్వరి వల్ల కూడా కాదు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఔరంగజేబు చాలా కోపంతో ఊగిపోయి ఆయుధాలన్నీ తీసుకొని తానే స్వయంగా ఈ ఖర్మాన్ ఘాట్ టెంపుల్ దగ్గరికి వస్తాడు. అలా ఈ టెంపుల్ గుమ్మం వద్దకు రాగానే చుట్టూ ఆకాశం నుండి పెద్ద కాంతితో ఒక పిడుగు లాంటి శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం వినగానే ఔరంగజేబుకి భయం వేసి చేతిలో ఆయుధాలు జారిపోతాయి. అప్పుడు ఆకాశం నుండి మందిర్ తో నా హైతో రాజన్ పహలే తు ఖర్ మన్ ఘాట్ అనే మాటలు వినిపిస్తాయి. ఆ మాటలు విన్న ఔరంగజేబు తన ధైర్యం మొత్తం తెచ్చుకొని నువ్వు నిజమైతే నాకు కనిపించు అని అంటాడు. సుందరమైన శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారి దర్శనం కనిపించి మాయమైపోతుంది.